ఈ రోజున రాష్ట్రంలో మెడికల్ అండ్ ఫార్మసీ మాఫియా, డ్రగ్ మాఫియాకి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒక పెద్ద విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. ఈరోజు చూస్తున్న ప్రధానంగా ప్రత్యేకించి కరోనా కాలంలో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని బలహీనతగా చేసుకొని సొమ్ము చేసుకున్నటువంటి అనేక మెడికల్ మాఫియాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ప్రభుత్వం 2025 మార్చి 21 నుంచి 25వ తేదీ వరకు ఆపరేషన్ గరుడ అంటే ఆపరేషన్ ఈగిల్ అనేటువంటి పేరుతో డ్రగ్ కంట్రోల్ బోర్డు, ఔషధ నియంత్రణ మండలి, పోలీసు శాఖ కలిసి పెద్ద ఎత్తున రాష్ట్రంలో దాడులు నిర్వహించింది. 40,000 మెడికల్ షాపులు ఉన్నాయి రాష్ట్రంలో. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 7,000 షాపులు ఉన్నాయి. కానీ వీళ్ళంతా దాడులు చేసి మన జిల్లాలో 162 షాపుల మీద దాడులు చేసి అన్ని వైలేషన్స్ ఉన్నాయని చెప్పేసి అబ్జర్వ్ చేశారు. దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా 9 చోట్లే వాళ్ళు కేసులు పెట్టడం జరిగింది. 40,000 షాపులు ఉంటే అనంతపురంలో ఒకటి, విజయనగరంలో ఒకటి, శ్రీకాకుళంలో ఒకటి, పల్నాడులో ఒకటి, అవినిగడ్డలో ఒకటి. కాబట్టి ఇక్కడ అవినిగడ్డకు వచ్చేటప్పటికి భార్గవ తేజ్ మెడికల్ స్టోర్స్ అని చెప్పి దాన్ని సీజ్ చేయటం జరిగింది. ఉత్తరాఖండ్ నుంచి ఎక్స్పైరీ డేట్స్, ఆల్ఫ్రాజోన్ లాంటివి, ట్రెమిడాల్ లాంటివి, ఆల్ట్రాసెట్ లాంటి ట్యాబ్లెట్స్ అన్నీ కూడా ఎక్స్పైరీ డేట్స్తో కూడినటువంటివి కూడా సప్లై చేశారు. దీనికి విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఒక ప్రముఖ వ్యాపారస్తుడు కొండపల్లి బుజ్జి అనే అతను దీనికి ప్రధానమైనటువంటి సూత్రధారి అని చెప్పేసి ఆనాడు పత్రికలు గగ్గోలు పెట్టినాయి. కానీ ఆపరేషన్ గరుడ ఏమైపోయిందో తెలియదు, ఆపరేషన్ ఈగిల్ ఏమైపోయిందో తెలియదు. ఈనాటి వరకు వారి మీద చర్య తీసుకోవాలా. ఒక అవినిగడ్డ షాప్ మాత్రం సీజ్ చేశారు, ఎఫ్ఐఆర్లో ఉన్నది. కాబట్టి ఇవాళ ఒక మెడికల్ మాఫియా, అలాగే కార్పొరేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ లోపల 15% ఎక్సెస్ రేట్ తోటి మందు అమ్ముతున్నటువంటి పరిస్థితి, దోచుకోవటం అన్నమాట. కాబట్టి ప్రజలు ఇవాళ దోపిడీకి గురిగా పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా దీని మూలాలు ఎక్కడో ఉన్నాయి. కాబట్టి నిషేధిత మందులు, ఎన్ఆర్ఎక్స్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మకూడదనేటువంటి నిబంధనలు ఉన్నా కూడా, డాక్టర్ మెడికల్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడదనేటువంటి నిబంధన ఉన్నా కూడా కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకోవటానికి పద్ధతుల్లో ఇవాళ. కాబట్టి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. కాబట్టి ఈ రోజున సిపిఐ ప్రజారోగ్య రక్షణ దినంగా ఈ రోజున 14వ తేదీన భావించింది. అవైపుకి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెడికల్ మాఫియాకి, మెడికల్ ఫార్మసీ మాఫియాకి, డ్రగ్ మాఫియాకి వ్యతిరేకంగా. డ్రగ్ మాఫియా అంటే చాలామంది గంజాయి, కొకైన్ అనుకుంటున్నారు. కాదు, ఇది ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడేటువంటి డ్రగ్ మాఫియా. డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్, మెడికల్, ప్రైవేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ దోపిడీకి వ్యతిరేకంగా ఈ రోజున ప్రజారోగ్య పరిరక్షణ దినం అనేటువంటిది ఈ రోజున మేము మెయింటైన్ చేస్తున్నాము. ఇవాళ ధర్నా తెలియజేస్తున్నాము.